Assalamu alaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. Ya ayyuhalladzina amanu taqullaha haqqa tuqatihi wa la tamutunna illa wa antum muslimun. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي ربي زدني علما اللهم فقهنا في الدين ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. టుడే ఇస్లామియా పాఠం 2 గ్రహించండి. నిన్న మనం తౌహీద్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. అల్హమ్దులిల్లా. ఈరోజు తౌహీద్లోని రకాలు చూద్దాం ఇన్షాల్లా. తౌహీద్లోని 3 రకాలు ఉన్నాయండి. తౌహీద్ 3 రకాలు. ఒకటి తౌహీదే రుబూబియత్. ఏంటి? తౌహీదే రుబూబియత్. 2 తౌహీదే ఉలూహియత్. రెండేంటి? తౌహీదే ఉలూహియత్. 3 తౌహీదే అస్మా వ సిఫాత్. మూడేంటండి? తౌహీదే అస్మా వ సిఫాత్. అయితే ఇక్కడ తౌహీదే రుబూబియత్ అంటే ఏమిటో మనం ఇప్పుడు గ్రహిద్దాం. ఇక్కడ తౌహీదే రుబూబియత్ అంటే సృష్టి, దాని నిర్వహణలో అద్వితీయుడు కేవలం అల్లాహ్ మాత్రమేనని, ఇంకా ఆయనే పోషకుడని, ఆయనే జీవన్ మరణాల ప్రదాత అని, భూమి ఆకాశాల అధికారం కేవలం ఆయన చేతిలోనే ఉన్నవని నమ్మడం. సూర ఫాతిర్ 35వ సూర 3వ ఆయతను గ్రహించండి. అల్లాహు కాకుండా ఆకాశం నుంచి భూమి నుంచి మీకు ఉపాధిని సమకూర్చే వేరే సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప నిజ ఆరాధ్య దేవుడు ఎవరు లేరు. మరి మీరు ఆయన వైపు నుండి ఎటు తిరిగిపోతున్నారు? ఆయతును శ్రద్ధ గ్రహించండి. తర్వాత రిఫరెన్స్ చూడండి. సూర ముల్క్ 67వ సూర 1వ ఆయతును గ్రహించండి. ఎవరి చేతిలో సమస్త లోక పాలన గలదో ఆ అల్లాహ్ చాలా శుభాలు కలవాడు. ఆయన సర్వముపై సంపూర్ణ శక్తి కలవాడు. అల్లాహ్ అధికారం విశ్వమంతట్లో ఉందన్నమాట. అల్లాహ్ అందులో అల్లాహ్కి ఇష్టానుసార మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాడు. ఈ విశ్వమంతటిని నడిపిస్తున్నాడు. ఏ భాగస్వామి లేకుండా వాటిలో మార్పులు చేయువాడు ఏకైక అల్లాహ్యేనని మనం విశ్వసించుట. అల్లాహ్ యొక్క ఈ సందేశాన్ని కూడా మీరు చదవండి. సూర ఆరాఫ్ 7వ సూర 54వ ఆయత్. వినండి, సృష్టించుట ఆజ్ఞాపించుట ఆయన పనే. సర్వలోకములకు పోషకుడగు అల్లాహ్ ఎంతో శుభదాయకుడు. తర్వాత ఆయతను గ్రహించండి. సూర నమ్ల్ 14వ ఆయత్. నిజానికి వారి మనసులు సత్యాన్ని నమ్మినప్పటికీ అన్యాయం అహంకారంతో వారు దానిని తిరస్కరించారు. అంటే చాలా మంది తౌహీదీ రుబూబియత్ నమ్ముతూ ఉంటారు. అలా నమ్మినంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు తౌహీద్లో 3 ఉన్నాయి కదా. తౌహీద్ రుబూబియత్ ఒకటి నమ్మితే సరిపోతుంది అనుకుంటాం. అది చాలా అవివేకం అనమాట. ఇది ముష్రికులు కూడా నమ్ముతారనమాట. అర్థమవుతుందా? ప్రవక్త గారి కాలంలో ముష్రికులు తౌహీద్ యొక్క ఈ రకాన్ని కూడా నమ్మారు. కానీ ఈ నమ్మకం అనేది వాళ్ళకి ఎటువంటి లాభాన్ని చేకూర్చనివ్వలేదన్నమాట. దాని యొక్క రిఫరెన్స్ 29వ సూర అన్కబూత్ 61వ ఆయత్ గ్రహించండి. భూమి ఆకాశాలను సృష్టించింది ఎవడు? సూర్య చంద్రులను పనిలో నిమగ్నులు చేసిన వాడెవడు అని నువ్వు వారిని అడిగితే అల్లాహుయే అని వారు చెబుతారు. మరి అలాంటప్పుడు వారు సత్యం నుండి ఎలా తిరిగిపోతున్నారు అంటే ఇక్కడ మనకేం గ్రహిస్తాం? అక్కడ ముష్రికులు తౌహీద్ రుబూబియత్ని నమ్మారు. కానీ ఆ ఒక్క తౌహీద్ రుబూబియత్ నమ్మడం వాళ్ళకి లాభదాయకం కాదు. అర్థమవుతుందా? అది విషయం. ఇన్షాల్లా రేపటి క్లాస్లో తౌహీదే ఉలూహియత్ గురించి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.